రీసెంట్గా మన న్యూస్లో స్టార్లింక్ ప్రాజెక్ట్ గురించి వింటున్నాం. అసలు ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. స్టార్లింక్ అనేది ఎలన్ మస్క్కి చెందిన శాటిలైట్ బేస్ ఇంటర్నెట్ ప్రొవైడర్. అసలు దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చూద్దాం. జనరల్గా మనం ఇంటర్నెట్ కోసం హై ఆటిట్యూడ్ జియో స్టేషనరీ శాటిలైట్స్ను వాడతాం. ఇవి భూమి నుంచి 37,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ సిగ్నల్ మనకి భూమిని చేరడానికి 600 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు ఒకసారి స్టార్లింక్ శాటిలైట్స్ గురించి చూద్దాం. ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్లో లోయర్ ఆర్బిటల్ శాటిలైట్స్ని యూజ్ చేస్తారు. వీటి సిగ్నల్ భూమి మీదకి రీచ్ అవ్వడానికి 200 మిల్లీ సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఇప్పటికీ మన ఇండియాలో హిల్లీ రీజియన్స్, రిమోట్ ఏరియాలో మనం నెట్ బఫరింగ్ అవటం చూస్తుంటాం. ఈ ప్రాజెక్ట్ని ఇండియాలో లాంచ్ చేయడానికి జియో ప్లస్ భారతీ ఎయిర్టెల్ వారు స్టార్లింక్తో కొలాబరేట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఇండియాలో లాంచ్ అయితే అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ హిల్లీ రీజియన్స్ అండ్ రిమోట్ ఏరియాస్లో కూడా మనం చూడొచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్మీకి ఈ ఇంటర్నెట్ బాగా హెల్ప్ అయింది. బట్ ఈ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉంటుందో మనం వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ గురించి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.